ఇంకోటి ఇప్పుడు మీరు హీరోగా కూడా సినిమాలు చేసిరట. మరి హీరో అంటే ఇప్పుడు మీరే అన్నారు. ఇప్పుడు పర్సు పోరగాళ్ళకు సినిమా కనెక్టింగ్ అయితేనే కలెక్షన్ అయితేనే సినిమా బాగా ఆడుతుంది. పశ ఖర్చు పెట్టిన నిర్మాతకు పశలు వస్తాయి, అంతే కదా. మీరు మీరు హీరోగా చేసిరు, అంతేగా చేసిరుగా. అమ్మా 4 సినిమాలు చేసిరు హీరోగా. మరి చేసినప్పుడు హీరోయిన్ కూడా మీ పక్క point ఉండాలన్నా. మరి ఎప్పుడన్నా నీ ముద్దులు గిట్ట పెడితే అన్నా మేము చేసిన సినిమాల్లో హీరోయిన్ తక్కువ, యాక్షన్ సంబంధించింది. అంటే ఈ మొగాలకి అంత సీన్ లేదని మేమే కథలు రాసుకున్నాం. సినిమాలు చేసిన తర్వాత అనుకున్నాం, ఓహో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మనుషులు మన ఇబ్బంది పెట్టకూడదు, మనం మాట్లాడుతున్నాం, మన యాక్టింగ్ చూడలేకపోతున్నారని ఆపేసుకున్నాం. అమ్మా ఎందుకు ఇంత రామసక్కదనంగా ఉన్నాయి మీ మొఖాలు? మన తప్పులు మనం తెలుసుకుంటే చాలా సేఫ్ ఉంటాం. నీ తప్పు నర్సన్న నువ్వు బాగలేవు అన్నావు అనుకుని బాధపడతావు. నీ తప్పు నువ్వు తెలుసుకుంటే హ్యాపీ. అట్టనా? అదే మా తప్పు తెలుసుకున్నాం. మనం తెలుసుకోవడం జ్ఞానం అంటే ఏం లేదు. అయితే ఇప్పుడు మీ సినిమాలకు కథ మీరే, కథలు మేమే చేసాం, ఫైట్లు మీరే, డైరెక్టర్లు మీరే, డైరెక్టర్లు పైసలు ఏం పెద్దగా మా సినిమాకి డబ్బులు ఏం లేవు పెద్దగా. ఫస్ట్ సినిమాకి మాకు సినిమాకి వేరే మాకు 10,016 మాకు 10,016 ఫస్ట్ సినిమా. దానికి 4 సంవత్సరాలు కష్టపడితే మాకు వచ్చే రెమ్యునరేషన్ అది 10,000 రెమ్యునరేషన్ అంతే. ఓ అమ్మా కోట్లు సంపాదిస్తున్నాయట సినిమాలు తీసి. ఆ సమయంలో అలా సిచ్యువేషన్ అది. స్టార్టింగ్ లో మనకు అవకాశం ఇచ్చేవాళ్ళు కాబట్టి డబ్బులు. అంటే ఆ సినిమాలలో ఏమన్నా మంచి కోసం చేసిరా? మంచి కోసం ఏం చేసిరు మంచి కోసం? ఆ సినిమాలలో ఏం సందేశం ఇచ్చారు? మరి ఇప్పుడు ఎవరైనా మళ్ళీ సినిమా తీద్దాం మీతో అంటే తీస్తారా? అంతేనా? ఏమన్నా ఈ గుదుడే ఎందుకంటే మనం హీరోలు ఉండాలి, వాడు ఉండాలి తెలుసుకో. మళ్ళీ మనం వెళ్ళి, ఎందుకంటే మా వే మార్చాం టోటల్ గా. సాలు అని వచ్చింది. ఎందుకంటే ఇక్కడ యాక్టింగ్ చేసి వాళ్ళని చేసి ఎవరిని మెప్పిస్తావు? మనం మెప్పించుకోవాలంటే మనం సాటిస్ఫాక్షన్ అయ్యే వర్క్ చేయాలి. ఇంపార్టెంట్. మనం సమాజం పట్ల రెస్పాన్సిబిలిటీగా జీవించాలి అనేది ఒకటి పిచ్చి. పొద్దుగులు యాక్టింగ్ అని. మా అబ్బాయి మా సన్ వచ్చాడు మా జాబ్కి వారసుడుగా. ఇంకో కోయిల తరబేతి అయిందా? తరబేతి అయింది. ఆల్రెడీ రన్నింగ్ లో ఉన్నాడు. అఖండ 2లో ఇట్లా స్టిక్ తిరిగింది కదా, టేజర్ వచ్చింది, అదంతా మావాడే కంపోజ్ చేశాడు. అప్డేట్ వర్షన్. అమ్మని సామి మేము దిగుతున్నాం కానీ బండి రన్నింగ్ కండిషన్ అని ఉంటది. మా కొడుకు పగ్గాలు అప్పగించి మేము ఈ యాత్ర బయలుదేరుతాం. మనీ సామి రంగం. మొత్తానికి అయితే మళ్ళీ ఒక వారసు వచ్చాడు. వచ్చిండు వరకు ఇది ఇంతతోనే అయిపోకుండా మరి అంతే కదా, ఆగకూడదు కదా వచ్చాడు. మీ కథ పెద్దగానే ఉంది, చిన్నసాన ఏం లేదు. మా కథ అంతా ఆయన డిజైన్ చేస్తున్నాడు, డైరెక్టర్ ఆయన. అందుకు పైవాడు ఈ పని చేయండి చాలు, ఈ పని మానకండి. భగవంతుడికి శరణోగతి అయితే, అయ్యా నాకేం తెలియదు, నువ్వే ఒక మంచి మార్గంలో నడిపించడానికి శరణోగతి అయ్యావు అనుకోండి, ఆయన మంచి మార్గం నడిపిస్తాను. నాకు అన్ని తెలుసు, నేనే తురువును తోపునాను అనుకోండి, వారు నీ కర్మ అంటాడు. అందుకని మేము ఆయన పట్టుకున్నాం కాబట్టి ఆయనే చెప్తాను చాలు మీకు, ఇకపై నేను ఏరే పనికి అప్పగిస్తాను, పని చేపిస్తాను. ఊళ్ళో గేదెలు మేకలు కాసేవాడు, సినిమాలో ఫైటర్ చేశాను, ఫైట్ మాస్టర్ అయ్యారు, హీరోలు చేసారు, చాలు మీరు చేసిన అవార్డులు తీసుకున్నారు, డబ్బులు వచ్చినాయి. అది కూడా ఆ పని కూడా నువ్వు చెయ్యి అంటే అన్ని డబ్బులు వచ్చే పని చేస్తావా? డబ్బులు లేని పని కూడా చేయాలని ఆయన చెప్పి మాకు బాధ్యత అప్పగించి చేస్తాం సార్ భగవంతుడా అని మాట. మరి ఫైట్ మాస్టర్లుగా మీరు ఎక్కువ ఆనందం కలిగిన అవార్డు ఏమొచ్చింది? మాకు అవార్డు అంటే ఫస్ట్ అవార్డు ఆర్య సినిమాకి నంది అవార్డు వచ్చినప్పుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చేతుల మీద, సీఎం అప్పుడు ఉన్నారు, దాసరి నారాయణ గారి చేతుల మీద అవార్డు తీసుకున్నాం. అప్పుడు ఎట్లా అనిపించింది పాలన? మామూలు కదా, అసలు ఎక్కడో విలేజ్లో ఉండే వాళ్ళకి సీఎం చేతుల మీద అవార్డు అంటే అది భగవంతుడా నీ లీలలో ఇది
లేది మళ్ళీ అన్నాడు అవార్డు వచ్చిందని ఇలా పైకి లేచిందా ముట్టికే వేస్తాను అన్నాడు. సరే గురుగారు సరే. వాహ్